హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జెన్నా స్టడీస్ @918. వెల్కమ్ బ్యాక్ టు ద సోషల్ సిరీస్ టాపిక్ 10. ఈ టాపిక్ 10లో మనం ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి, వ్యక్తి గురించి తెలుసుకుందాం. 16వ శతాబ్దంలో డచ్ అంటే నెదర్లాండ్, పోలాండ్, డచ్, నెదర్లాండ్ అన్న ఒకే దేశం. ఈ దేశం పటాలను తయారు చేయడంలో విస్తృతంగా పేరు పొందింది. ఎందుకనంటే అది ప్రపంచవ్యాప్తంగా వ్యాపార కేంద్రంగా డెవలప్ అయింది. తద్వారా సముద్ర ప్రయాణాలు చేయడానికి, వివిధ కొత్త ప్రదేశాలను కనుక్కోవడానికి పటాలను తయారు చేసే విధానంలో నిమగ్నమైపోయింది. అంటే కార్టోగ్రఫీ అంటారు దాన్ని. కార్టోగ్రఫీ అంటే ఏంటి? పటాలు తయారు చేసే విధానం. అందుకని డచ్ శాస్త్రజ్ఞుడైన గెరార్డస్ మెర్కేటర్ అనే వ్యక్తి పటాలను చిత్రించిన విధానం చూస్తే అది చాలా అద్భుతంగా, ఆశ్చర్యంగా ఉంది. అందుకని అతని పేరు మీదుగా మెర్కేటర్ ప్రక్షేపణం అని ఒక విధానం ఉంది. ఈ మెర్కేటర్ ప్రక్షేపణం అంటే ఏమిటంటే, ఇప్పుడు భూమి ఎలా ఉంది? బంతి ఆకారంలో గోళాకారంగా ఉంది. అయితే ఈ భూమి మీద ఉన్న ఖండాలు, సముద్రాలు, వీటన్నిటిని కూడా మనం పటంలో చూపేటప్పుడు గోళాకారంగా, బంతి ఆకారంలో చూపించలేం. అంటే బల్లపరుపుగానే చూపించాలి పట రూపంలో. అలా పటం రూపంలో బల్లపరుపుగా చూపించినప్పుడు వచ్చే సమస్య ఏంటంటే, ఖండాలు, సముద్రాలు వీటన్నిటి పరిమాణంలో, వాటి దూరంలో, తర్వాత వాటి ఉనికిలో ఆ ప్రాంతం యొక్క షేప్ అనేది కరెక్ట్గా రాదు. అంటే కొన్ని వక్రీకరణలు జరుగుతూ ఉంటాయి. అలాంటి తప్పులు రాకుండా అద్భుతంగా గీసే పటాలను ఏమంటారంటే ప్రక్షేపణ పటాలు అని అంటారు. సో ఈ విధానాన్ని కనిపెట్టింది ఎవరు? గెరార్డస్ మెర్కేటర్. అందుకని అతని పేరు మీదుగా గెరార్డస్ మెర్కేటర్ ప్రక్షేపణం అని పిలువబడుతుంది. అర్థమైందిగా ఫ్రెండ్స్? మరొక టాపిక్తో మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.